అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మిలాన్ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని చెప్పాలి. మిలాన్ వేడుకల్లో భాగంగా రిహార్సల్స్ అయితే ఇప్పటికీ 2 రోజుల నుంచి విశాఖలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. నావికా దళానికి సంబంధించినటువంటి సిబ్బంది అబ్బురపరిచే విన్యాసాలతో ఇక్కడికి వచ్చేటువంటి అంతర్జాతీయ నావికా దళానికి సంబంధించినటువంటి అధికారులతో పాటు 51 దేశాలకు సంబంధించినటువంటి నావికాదళ ప్రతినిధులను ఆకట్టుకుంటున్నాయని చెప్పాలి. వారితో పాటు విశాఖ నగరవాసులు అలాగే ఇక్కడికి వచ్చినటువంటి పర్యాటకులు అందరినీ కూడా ఆకట్టుకునే ప్రయత్నం నావికాదళం చేస్తుందని చెప్పాలి. ప్రధానంగా ఈ విన్యాసాలలో నావికాదళం చేపట్టేటువంటి కార్యకలాపాలు ఏ విధంగా ఉంటాయో కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఉన్నటువంటి హెలికాప్టర్లు గాల్లో చక్కర్లు కొడుతూ విన్యాసాలు చేస్తున్నాయి. సముద్రంలో ఎవరైనా చిక్కుకుంటే కనుక వారిని ఏ విధంగా రక్షిస్తారనే అంశాన్ని కూడా ఇక్కడ కళ్ళకు కట్టినట్టుగా చూపించబోతున్నారు. అలాగే ఆ శత్రువులను ఎదుర్కొనేటువంటి తీరు ఏ విధంగా ఉంటుంది, అలాగే శత్రువులను ఎదుర్కొనేటువంటి క్రమంలో ఎటువంటి ఆయుధాలను ఉపయోగిస్తారు, అలాగే నావికాదళ పనితీరు ఏ విధంగా ఉంటుందనేది ఇక్కడికి వచ్చినటువంటి వారందరికీ కూడా కళ్ళకు కట్టినట్టుగా చూపించే ప్రయత్నం చేస్తుంది ఇండియన్ నేవీ. ఒకసారి మనం విజువల్స్లో ఆర్టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. హెలికాప్టర్ నుంచి ఆ కిందకి దిగుతున్నటువంటి నావికాదళ సిబ్బందిని మనం ఆర్టీవీ స్క్రీన్పై విజువల్స్లో ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. వారు కిందకి దిగితే వారిని ఏ విధంగా మళ్ళీ పైకి తీసుకుని వెళ్తారనేది ఈ కాన్సెప్ట్ తాలూకా ఉద్దేశం. అది కళ్ళకు కట్టినట్టుగా చూపించబోతా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే 51 దేశాలకు సంబంధించినటువంటి నావికాదళ ప్రతినిధులు ఇక్కడ మన దేశం వాడుతున్నటువంటి, మన దేశంలో నావికాదళం ఉపయోగించేటువంటి సాంకేతిక పరిజ్ఞానం, ఆయుధ సంపత్తి, ఇలా తదితర రక్షణ రంగానికి సంబంధించినటువంటి పలు అంశాలపై ఇక్కడ ఒక రకమైనటువంటి అవగాహన కుదరబోతూ ఉంది. అలాగే పరిజ్ఞాన మార్పిడి కూడా ఉండబోతూ ఉంది. మన దగ్గర వాడేటువంటి అధునాతన పరిజ్ఞానాన్ని విదేశీయులకు కూడా చెప్పేటువంటి అవకాశం కూడా ఉంటుందని చెప్పాలి. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ఏదేమైనప్పటికీ కూడా మిలాన్ వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం విజువల్స్లో చూడొచ్చు. హెలికాప్టర్లు గాల్లో చక్కర్లు కొడుతూ ఇక్కడ విన్యాసాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనపడుతున్నటువంటి విజువల్స్ని ఆర్టీవీ స్క్రీన్పై మనం చూడొచ్చు. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ప్రధాన ఆకర్షణగా ఐఎన్ఎస్ విక్రాంత్తో పాటు ఐఎన్ఎస్ విక్రమాదిత్య యుద్ధ విమానాలను కూడా ఇక్కడ సముద్రంలోనే అందరికీ కనిపించే విధంగా ఏర్పాటు చేశారు నేవీ అధికారులు. వాటికి సంబంధించినటువంటి కార్యకలాపాలు ఏ విధంగా ఉంటాయన్న దానిపై కూడా పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చినటువంటి వారందరికీ కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇలా నావికాదళం చేసేటువంటి విన్యాసాలన్నింటినీ కూడా కళ్ళకు కట్టినట్టుగా ఇక్కడికి వచ్చినటువంటి వారందరికీ కూడా చూపిస్తున్నారని చెప్పాలి. చేసేటువంటి నావికాదళం చేసేటువంటి విన్యాసాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఎందుకంటే ఎప్పుడూ చూడనటువంటి విన్యాసాలు. 2 ఏళ్లకోసారి భారత్ మిలాన్ వేడుకల్లో భాగంగా నావికాదళానికి సంబంధించినటువంటి విన్యాసాలను విశాఖలోని బీచ్ రోడ్లో నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగానే 2022లో జరగాల్సినటువంటి మిలాన్ వేడుకలను ఈ ఏడాది నిర్వహిస్తుంది నావికాదళం. రేపు లేదా ఎల్లుండి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా రాబోతా ఉన్నారు. మనం చూడొచ్చు నావికాదళం ఏ విధంగా ఏదైతే మిసైల్స్ని ఫైర్ చేస్తుందో అది కూడా ఇక్కడ చూపించేటువంటి ప్రయత్నం జరుగుతుందని చెప్పాలి. ఎందుకంటే శత్రువుల్ని ఎదుర్కొనేటువంటి క్రమంలో శత్రువులు ఉన్నటువంటి ప్రాంతంలో మిసైల్స్ని ఏ విధంగా ఫైర్ చేస్తారో కూడా హెలికాప్టర్స్ ద్వారా మనకి చూపించే ప్రయత్నం అయితే జరుగుతుందని చెప్పాలి. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక నావికాదళ కార్యకలాపాలపై ప్రజలకు ఒక మంచి అవకాశం అనే చెప్పాలి. ఎందుకంటే నావికాదళం ఏం చేస్తుందో చాలామందికి అవగాహన ఉండదు. ఇక్కడికి వస్తే కనుక పూర్తి స్థాయిలో విన్యాసాలు చూసిన తర్వాత ఎవరైనా ఆశ్చర్యానికి లోను కావాల్సిందని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రత్యేకమైనటువంటి హెలికాప్టర్లు, విమానాలు, యుద్ధ విమానాలు అన్నీ కూడా ఈ విన్యాసాల్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున యుద్ధ నౌకలను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. విక్రమాదిత్యతో పాటు ఐఎన్ఎస్ విక్రాంత్ కూడా ఇక్కడే ఉన్నాయి. మరో కొన్ని యుద్ధ నౌకలను కూడా ఇక్కడ ఏర్పాటు చేసి విన్యాసాల్లో భాగస్వామ్యం చేశారని చెప్పాలి. ప్రధానంగా హెలికాప్టర్ నుంచి పారాగ్లైడింగ్ అంటే పారాచూట్ ద్వారా కిందకు ఏ విధంగా దిగుతారనేది కూడా చూపించే ప్రయత్నం అయితే నావికాదళం చేస్తుందని చెప్పాలి. ఒకసారి మనం విజువల్స్లో ఇప్పుడు
చూడొచ్చు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఘట్టాన్ని చూస్తే కనుక క్లియర్గా అర్థమవుతుంది. సముద్రం గర్భంలో ఎవరైనా చిక్కుకొని ఉంటే వారిని నావికాదళం ఏ విధంగా రక్షిస్తుంది అనేది ఒకసారి మనం ఆర్టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. అక్కడ చిన్న మోటార్ బోట్లో కొంతమంది ఉన్నారు. వారిని హెలికాప్టర్లో పైకి ఏ విధంగా తీసుకెళ్తారనేది ఇక్కడ పైన హెలికాప్టర్ నుంచి ఒక రోప్ని కిందకు వదిలేరు. ఆ రోప్ ద్వారా వారిని మళ్ళీ పైకి తీసుకొని వెళ్ళే రక్షించే ప్రయత్నం అయితే ఏ విధంగా జరుగుతుందో అది ఇక్కడికి వచ్చినటువంటి వారందరికీ కూడా కళ్ళకి కట్టినట్టుగా చూపిస్తున్నారు. దాదాపుగా సీ లెవెల్కి, వాటర్ లెవెల్కి, అలాగే హెలికాప్టర్కి పెద్ద వ్యత్యాసం కూడా ఏమీ లేదు. పైనుంచి హెలికాప్టర్ నుంచి కూడా కొంతమంది కిందకి బోట్లో కూడా దిగుతున్నటువంటి విజువల్స్ని మనం చూడొచ్చు. ఇప్పటికే ఒక కమాండర్ కిందకి దిగారు, మరో కమాండర్ కూడా దిగుతున్నారు. ఇలా హెలికాప్టర్ నుంచి కిందకి ఏ విధంగా వస్తారు, అలాగే కిందన ఉన్నటువంటి వారిని ఏ విధంగా పైకి తీసుకెళ్తారనే విషయాలను కూడా కళ్ళకు కట్టినట్టుగా కూలంకుషంగా ఇక్కడ వచ్చిన వారందరికీ కూడా అర్థమయ్యే విధంగా నావికాదళం విన్యాసాల రూపంలో చూపిస్తుందని చెప్పాలి. ఏదేమైనప్పటికీ కూడా అంగరంగ వైభవంగా మిలాన్ వేడుకలు నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. పోలీసు బలగాల పహారా నడుమ మిలాన్ వేడుకలు సాగుతున్నాయని చెప్పాలి. అంతర్జాతీయంగా చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే 51 దేశాలకు సంబంధించినటువంటి నావికాదళ ప్రతినిధులు కూడా విశాఖలోనే ఉన్నటువంటి నేపథ్యంలో భద్రత కూడా చాలా కట్టుదిట్టంగా ఉందనే చెప్పాలి. ఎందుకంటే ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైనటువంటి చర్యలు తీసుకున్నారు. 27వ తారీఖు వరకు కూడా మిలాన్ వేడుకలు కొనసాగబోతున్నాయి. అతిరథ మహారథులు కూడా రాబోతూ ఉన్నారు. గవర్నర్తో పాటు దేశ ఉపరాష్ట్రపతి కూడా మిలాన్ వేడుకల్లో భాగస్వామ్యం పంచుకోబోతా ఉన్నారు. ఆయన కూడా రాబోతూ ఉన్నారు. రేపు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా రాబోతున్నటువంటి నేపథ్యంలోనే అత్యంత కట్టుదిట్టమైనటువంటి భద్రత నడుమ మిలాన్ వేడుకలు అయితే మాత్రం కొనసాగబోతున్నాయి. వీడియో జర్నలిస్ట్ అజయ్తో కలిసి అనిల్, ఆర్టీవీ, విశాఖ నుంచి. దేశాభివృద్ధిలో ప్రగతి పథంపై పరుగులు పెట్టిస్తూ విశ్వంలో దేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు అనుక్షణం పరితపిస్తూ 5 శతాబ్దాల మన అయోధ్య రామ మందిరం కల సాకారం చేసిన శ్రీ ప్రధాని నరేంద్ర మోదీ గారి సందేశంతో బీజేపీ విజయ సంకల్ప సభ మీ ముందుకు వస్తుంది. ఫిబ్రవరి 20 మంగళవారం ఉదయం 11 గంటలకి భైంసా, తాండూర్, భువనగిరి, మక్తల్ నుండి యాత్రలు ప్రారంభం. రండి, తరలి రండి లక్షలాదిగా. వికసిత్ భారత్ సంకల్ప సాకారంతో తెలంగాణ భాగస్వామ్యాన్ని పెంచండి. మళ్ళీ మోదీ గెలవాలి, మన ప్రధాని కావాలి.